brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనులపై చర్చించి రేపు టెండర్లకు పిలవాలని నిర్ణయించారు. మొత్తం 21,616 కోట్లతో 2 ప్రాజెక్టులకు టెండర్లు పిలవబోతున్నారు. విశాఖ మెట్రోకి 11,498 కోట్లతో, విజయవాడ మెట్రోకి 10,118 కోట్లతో టెండర్లు పిలువనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరగబోతున్నాయి. విశాఖ మెట్రోకి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద విఎంఆర్డీఏ నుంచి 4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ మెట్రోకి సిఆర్డీఏ నుంచి 3,497 కోట్లు కేటాయించనున్నారు. సీఎం సింగపూర్ పర్యటనపైన కేబినెట్లో చర్చించారు. గతంలో ఏపీ సింగపూర్ మధ్య సత్సంబంధాలు ఉండేవని, గత వైసీపీ ప్రభుత్వం వల్ల సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు బాబు. బలహీనపడ్డ బంధాల్ని బలోపేతం చేసేందుకే రేపు సింగపూర్ వెళ్తున్నట్లు మంత్రులకు చెప్పారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పారిశ్రామికవేత్తల్ని కలవాలని మంత్రులకు సీఎం సూచించారు. అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనపై కూడా కేబినెట్లో చర్చించారు. కరెస్పాండెంట్ ఈశ్వర్ రెడ్డిగా ఉన్నారు లైవ్లో. ఈశ్వర్, క్యాబినెట్ హైలైట్స్ ఏంటి, అదేవిధంగా బాబు సీఎం సింగపూర్ టూర్కి సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఒకటి రెగ్యులర్ అజెండా ప్రకారం దాదాపుగా 54 అంశాల మీద కేబినెట్ చర్చించింది. ఆ రెగ్యులర్ అజెండాకి భిన్నంగా రెగ్యులర్ అజెండాలో కూడా చాలా కీలకమైన అంశాలు వచ్చాయి. మొదటగా వాటిలో చెప్పుకోవాల్సింది తిరుపతికి సంబంధించి, తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించిన నివేదికని గతంలో జస్టిస్ ఆయన సత్యనారాయణ మూర్తి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన నివేదికని ఈరోజు ముఖేష్ కుమార్ మీనా జీఏడీ సెక్రటరీగా కేబినెట్గా రిపోర్ట్ని చదివి వినిపించారు. ఆ సమయంలో అక్కడ గతంలో ఎవరైతే అక్కడ డిఎస్పీ విధుల్లో ఉన్నారో ఆ డిఎస్పీ సకాలంలో హాజరు కాలేదు. ఆయన 2 గంటలకు రావాల్సిన డిఎస్పీ సాయంత్రం 7 గంటలకు వచ్చినట్టుగా అక్కడ గుర్తించినట్టుగా నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో గోశాల ఇన్ఛార్జిగా ఉన్న హరినాథ్ రెడ్డి కూడా అక్కడ ప్రాపర్గా యాక్ట్ చేయలేదని ఆ నివేదికలో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దాంట్లో పేర్కొనడం జరిగింది. ఆ మేరకు కేబినెట్ వాళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యకి సిఫార్సు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో అక్కడ జేఈఓగా ఉన్న గౌతమి, అప్పట్లో జేఈఓగా ఉన్న గౌతమి కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి నివేదికలో ఒక చోట మెన్షన్ చేశారు. దీంతో ఆమె ఐఏఎస్ అధికారి కాబట్టి ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో లేకపోతే దాని మీద ఎట్లాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలో పరిశీలించాలని చెప్పి జీఏడీకి కేబినెట్ సూచించింది. సరే, మిగతా అంశాల జోలికి వస్తే మిగతా మెట్రో కావచ్చు లేకపోతే మరికొన్ని కీలకమైన అంశాలని చాలా లోతుగా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాలా లాంటి అంశాలు, నాలాకి సంబంధించి దాదాపుగా గత 3 నెలలుగా అది పెండింగ్ అవుతూ వస్తుంది. రియల్ ఎస్టేట్ భూమి అవ్వాలంటే ఆ నాలాని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ని కన్వర్షన్ చేయాలంటే దానికి పెద్ద ఎత్తున అనేక చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అనేక డిపార్ట్మెంట్లు దాంతో కొలేషన్ అయి ఉన్నాయి. సో వీటన్నిటిని సంబంధించి వాటి అన్నింటినీ సింక్రనైజ్ చేయాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి వాటికి మరికొంత సమయం తీసుకోవాలనుకున్నారు. అదే సమయంలో సింగపూర్ టూర్ రేపటి నుంచే ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్లో 6 రోజుల పాటు ఆయన పర్యటించబోతున్నారు. ప్రధానంగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి సింగపూర్ మోడర్న్ అర్బనైజేషన్లో సింగపూర్కి ప్రాధాన్యత ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఈ అర్బన్ ఎలివేషన్కి సంబంధించి ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే అట్లాంటి ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రభుత్వమే ఏకంగా కలిసి ఆంధ్రప్రదేశ్తో పనిచేసే ఒక భాగస్వామ్యం కుదిరింది. దాంతో అప్పట్లో కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడం, ఆ తర్వాత వాళ్ళ మీద ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం కావచ్చు, ఆ సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి పైన కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆ సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్న ఉద్దేశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేబినెట్కి వివరించారు. కేబినెట్ సహచరులకి గతంలో ఏవైతే ఆ రిలేషన్స్ స్టెయిన్ అయ్యాయో వాటన్నిటిని తిరిగి పునరుద్ధరించుకోవాలి, లేదంటే వేగంగా ముందుకు వెళ్ళలేం. అలా పునరుద్ధరించుకోవాలంటే స్వయంగా తానే వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని కలిసి గతంలో జరిగిన వ్యవహారాలు తిరిగి పునరావృతం కావాలని భరోసా ఇవ్వాల్సిన నేపథ్యం ఉందని చెప్పి ముఖ్యమంత్రి కేబినెట్కి వివరించారు. దీంతో సహచరులందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ రేపు కార్యక్రమం విజయవంతం కావాలని తిరిగి సింగపూర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో సీడ్ క్యాపిటల్లో మాస్టర్ డెవలపర్గా భాగస్వామ్యం తీసుకోబోవడానికి ఖచ్చితంగా ఒప్పించి వస్తారన్న నమ్మకం తమకు ఉందంటూ సహచరులు కూడా కేబినెట్ అంతా ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఈరోజు రేపు సింగపూర్కి వెళ్తున్న నేపథ్యంలో అందరికీ లంచ్ కూడా అక్కడ మంత్రులందరూ కూడా సీఎంతోనే కలిసి డిన్నర్ చేశారు. సో ఇదొక చాలా కీలకమైన ఘట్టంగా చెప్పాల్సిన అవసరం కనిపించింది. అదే సమయంలో మిగతా అంశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్కి సంబంధించినవి గతంలో నిబంధనలు అతిక్రమించి బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళందరూ వాటిని రెగ్యులరైజ్ చేయాలన్న ఒక డిమాండ్ అయితే ఉంది. అది క్రమేపీ పొలిటికల్ డిమాండ్గా మారుతూ వస్తుంది. అనేక అర్బన్ ప్రాంతాల్లో ఈ డిమాండ్ ఉండడంతో దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. అయితే ముఖ్యమంత్రి చాలా దానిపైన
ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కావచ్చు ఇట్లా రెగ్యులరైజేషన్ చేస్తూ వెళ్తుంటే వాళ్ళు తిరిగి తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఉదాహరణకి బుడమేరు లాంటి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా కట్టిన నేపథ్యంలో వాటిని డెమాలిష్ చేయకపోతే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిపైన కొంత సమయం తీసుకునైనా మళ్ళీ కొన్ని ఖచ్చితంగా డెమాలిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మరికొన్నిటికి అవసరమైతే వాటికి ఎక్స్క్యూజ్ చేసి వాటిని పెనలైజ్ చేసి వాటికి సంబంధించిన అదనపు ఫైన్ కానీ లేకపోతే ఇట్లాంటి వసూలు చేయాలి, ఎంత వసూలు చేయాలని దాని మీద కూడా చర్చించాలంటే మరికొంత సమయం తీసుకోవాలన్న ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. సో మొత్తానికి ఇట్లాంటి కీలకమైన అంశాలతో ఈరోజు జరిగింది. ముఖ్యమంత్రి రేపటి నుంచి సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో అనేక అంశాలు రావడం కావచ్చు, పొలిటికల్గా ఎలా ఉండాలి, మంత్రులకు కూడా ఈ వచ్చే వారం రోజుల్లో ఎట్లాంటి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, లేకపోతే ఇట్లాంటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి బ్రీఫ్ చేసినట్టుగా సమాచారం ఉంది. రైట్ ఈశ్వర్.